శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము అయోధ్యాకాండము 13వ సర్గము. శ్రీరాముని వనవాసమునకు పంపెడి యోచనను మానుము అని దశరథుడు కైకను వేడుకొనుట. ఆ విధంగా పరితపించుటయు అలా నేలపై పడి ఉండుటయు మహారాజైన దశరథునకు ఏమాత్రము తగిన పద్ధతి కాదు. కానీ పుత్రుడు దూరమగునని శోకాతిరేకమునకు గురి అయి ఆ రాజు పుణ్యము క్షీణించగా దేవలోకం నుండి భూలోకమునకు పడిపోయిన యయాతి వలె నేలపై పడ్డాడు. అనర్థములకు మారుపేరైనదియు తన వరములు నెరవేరనిదియు లోకోపవాదమునకు వెరవనిదియు అగు కైక దశరథుని పరితాపమును భయమును పట్టించుకొనకయే తన వరములను మరలా రాజుకు వినిపించసాగింది. ఓ మహారాజా, నేను సత్యవాదిని దృఢవ్రతుడను అని గొప్పలు చెప్పుకొని చుంటివే. కానీ నీవు వాగ్దానం చేసిన రీతిగా నా వరములను ఇచ్చుటకు ఎందుకు వెనకాడుతున్నావు? కైకేయి ఈ విధంగా పలుకగా అప్పుడు దశరథ మహారాజు క్షణకాలము మూర్ఛితుడయ్యాడు. తేరుకున్న తరువాత అతడు క్రుద్ధుడై ఆమెతోటి ఇలా అన్నాడు: నరోత్తముడైన రాముడు వనములకు బయలుదేరిన వెంటనే నా ప్రాణములు పోవుట తథ్యము. అయ్యో ఓ దుష్టురాలా, నా పాలిటి శత్రువువైన నీవు నీ కోరికలు నెరవేరగా అప్పుడు హాయిగా ఉండుము. నేను స్వర్గస్థుడనైనచో అచ్చటను దేవతలు శ్రీరాముని క్షేమ సమాచారములను గూర్చి అడుగుచు, ఓ మూఢుడా, ఒక స్త్రీ మూలముగా సద్గుణనిధి అయిన నీ కుమారుని వనములకు ఎలా పంపించావు అని నన్ను నిందిస్తూ పలికినచో ఆ మాటలకు ఎట్లు తట్టుకొనగలను? కనుక స్వర్గమునందును నాకు సుఖము దక్కదు. కైకేయిని తృప్తిపరచుటకై శ్రీరాముని వనములకు పంపితిని అని నేను వాస్తవమునే వెల్లడించినచో శ్రీరాముని యువరాజు పట్టాభిషిక్తుని గావించెదను అని నిండు సభలో నేను చేసిన ప్రకటన కల్ల కాదా? చాలా కాలము వరకు సంతానము లేని నేను మిక్కిలి శ్రమల కోర్చి యజ్ఞయాగాదులు చేయగా మహాత్ముడు ఆజానుబాహువు అయిన ఈ శ్రీరాముడు నాకు పుత్రుడుగా లభించెను. అట్టి చిన్నారిని నేను ఎట్లు విడిచి ఉండగలను? రాముడు మహావీరుడు, సకల విద్యా సంపన్నుడు, కోపము ఎరుగనివాడు, క్షమాగుణము గలవాడు, తామర రేకుల వలె విశాలమైన కనులు గలవాడు. అట్టి వానిని నేను వనములకు ఎలా పంపగలను? శ్రీరాముడు నల్ల కలువల వలె శ్యామవర్ణము గలవాడు, పొడవైన చేతులు గలవాడు, మహాబలశాలి, చూడముచ్చటైనవాడు. అట్టి నా ముద్దుల పట్టిని దండకారణ్యములకు ఎలా పంపగలను? రాముడు మొదటి నుండి సుఖములలోనే పెరిగినవాడు, కష్టమనునదియే ఎరగడు. ప్రతిభాశాలి అయిన రాముడు అడవులలో ఇడుముల పాలైనచో నేను ఎట్లు ఓర్చుకొనగలను? సుఖడోలికలలో తేలియాడు సుఖార్హుడైన శ్రీరామునకు ఏమాత్రము దుఃఖము అంటకుండా చేసి నేనిప్పుడే మృతి చెందినచో నాకు స్వర్గసుఖములు తప్పక లభించును. పాప సంకల్పముల పుట్టయైన క్రూరాత్మురాల ఓ కైకేయి, దుష్ట శిక్షణ శిష్టరక్షణలకై తన పరాక్రమమును ప్రదర్శించునట్టి నా ప్రియమైన రాముని పట్టుబట్టి దండకారణ్యములకు పంపి నీవేమి బావుకొనదల్చితివి? దీనివలన లోకమునందు నాకు అంతులేని అపకీర్తి పరాభవము తప్పవు. దశరథుడు వికల మనస్కుడై అట్లు వెలుపిస్తూ ఉండగా ఆ దృశ్యాన్ని చూడలేక సూర్యుడు అస్తమించాడు. చీకట్లు అలముకున్నాయి. చంద్రశోభలతో విలసిల్లుచు 3 జాములు ప్రొద్దు కలిగి దీర్ఘమైనదయ్యి ఆ రాత్రి ఆర్తితో కుమిలిపోవుచు విలపించుచున్న దశరథునకు మాత్రము అంధకారమయముగానే తోచింది. అనగా ఆ రాత్రి ఆయనకు ఏమాత్రము సంతోషమును కలిగింపనే లేదు. వృద్ధుడైన దశరథ మహారాజు వేడి నిట్టూర్పులను విడుస్తూ ఏమీయూ తోచని వాడై రోగగ్రస్తుని వలె కన్నులప్పగించి ఆకాశం వైపు చూస్తూ వినేవారికి సైతము దుఃఖము కలుగునట్లుగా బిగ్గరగా ఏడ్చాడు. చుక్కలతో ఒప్పుచూ మంగళకరమైన ఓ రాత్రి నీకు చేతులెత్తి మ్రొక్కుచున్నాను, తెల్లవారనీయకుము, నన్ను కనికరింపుము, లేదా త్వరగా తెల్లవారనిమ్ము. ఈ కైకేయి పాడు ముఖమును ఇంక నేను చూడదలుచుకోలేదు. ఈమెది రాతి గుండె, దయను మాటయే ఎరుగదు. ఈ క్రూరాత్మురాలు నాకు అంతులేని ఆపదలను తెచ్చిపెట్టింది.
రాజనీతిజ్ఞుడైన దశరథుడు అట్లు చెప్పి కైకేయి ఎదుట ప్రాంజలి అయి ఆమెను ప్రసన్నురాలుని గావించుకొనుటకై మరలా ఇలా ప్రార్థించసాగాడు. ఓ దేవి, నేను మృదు స్వభావము గలవాడను, దీనుడను, నిన్నే శరణుజొచ్చిన వాడను, ఆయువు దగ్గర పడినవాడను, పైగా మహారాజును. ఓ మంగళప్రదురాల, నాపై దయచూపుము. ఓ సుందరాంగి, మనస్సు పనిచేయక నేనేమేమో పలికితిని, వాటిని పట్టించుకొనకుము. ఓ బాల, నీవు సహృదయురాలవు, నన్నెంతయు అనుగ్రహింపుము. ఓ రాణి, కృపజూపుము. నీకు నేను వరముగా ఇచ్చిన రాజ్యమును పూర్తిగా నా రామునికి అప్పగింపుము. అప్పుడతడు దానికి రాజు అవుతాడు. ఓ విశాలాక్షి, నీకు ఎనలేని కీర్తి కలుగుతుంది. ఓ సర్వాంగ సుందరి, శ్రీరామునకు రాజ్యమును అప్పగించుట నాకే కాదు, సమస్త ప్రజలకును గురువులందరికీ కడకు భరతునకును ఇష్టమైన విషయము కనుక అలా చేయుము. నిర్మలమైన మనస్సు గలవాడును, కన్నులు ఎర్రబారి ఉన్నవాడును, సంతతధారగా కన్నీరు పెట్టుచున్నవాడును, తనకు భర్తయు అయిన ఆ రాజు దీనముగా పలుకుచున్న విలాపవచనములను విని కూడా దురాలోచనల్లో మునిగిన ఆ క్రూరాత్మురాలు ఏమీయూ మాట్లాడక ఊరుకుంది. దశరథుడు ఆమెను ఒప్పించుటకై నయాన భయాన ఎన్ని విధములా ఎంతగానో చెప్పి చూశాడు. అయినను ఆమె ఎంతకును తృప్తి చెందక ప్రతికూలముగానే మాట్లాడుతోంది. అది గమనించి తన ప్రియపుత్రుడైన రాముని వనవాసమును గూర్చి పదే పదే తలుచుకుంటూ ఏమి చేయటుకును తోచకున్నవాడై నిశ్చేష్టుడై అతడు అంతులేని దుఃఖంలో పడిపోయాడు. మనస్సుననే కుమిలిపోతూ భయంకరముగా నిట్టూర్చుచున్న దశరథునకు ఆ రాత్రి ఎలాగో గడిచింది. వేకువజామున రాజును మేల్కొల్పుటకై శంఖపటహ వీణారవములు, వైతాళికుల బహుపరాకులు మొదలు కాగా ఆ నరేంద్రుడు వాటిని నివారింపజేశాడు. వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు 13వ సర్గము సంపూర్ణం. శుభం.